హాయ్ అండి. వెల్కమ్ టు ఒత్తుల బై గ్రాండ్‌మా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా! అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. ఈరోజు మీకు నేను మహామారేడు దళం ఒత్తి ఎలా చేసుకోవాలో చూద్దామండి. పరమేశ్వరునికి ఇష్టమైన మహామారేడు దళం ఒత్తి. ఈ ఒత్తిని సోమవారాలు వెలిగించుకోవచ్చు. అలా కార్తీక మాసం నెల రోజులు కూడా మనం గుళ్ళో దీపారాధన చేసినప్పుడు ఇదే విధంగా చేసుకుని కూడా వెలిగించవచ్చు. శివునికి సోమవారం కూడా వెలిగించవచ్చు. మాస శివరాత్రికి కూడా వెలిగించుకోవచ్చు. ఆయనకి ఇష్టమైన ఒత్తి కాబట్టి సరేనండి. ఆ ఒత్తి ఎలా చేద్దామో చూద్దామండి. ఇలాగ ముందు ఈ పాలతో అద్దుకుంటూ దారం తీసుకొని నేను ఆరబెట్టుకుని ఉంచుకున్నానండి. ముందే తీసుకుంటే ఆరుతుందండి. పచ్చి మీద లాగితే ఏమవుతుందంటే దారం ముక్కలైపోతూ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ముందే దారం తీసుకొని అట్టు పెట్టుకున్నాను. ఈ విధంగా అనమాట. మనం ఈ విధంగా ఒక పేపర్ తీసుకోవచ్చు. తీసుకుని దాని మీద పోగులు పోసుకున్నాను. ఎన్ని అయినా 360 అయితే ఒక రకంగా, 108 అయితే ఒక రకంగా తీసుకోవచ్చండి. మనకి 108 చాలనుకోండి, 9 వస్తాయి కదా. 3, 3, 9 దళాలు వస్తాయండి. ఈ మారేడు దళాలు 9 కలుపుకొని 108 వచ్చేలాగా చూసుకోవాలి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జ్యేష్ఠ మాసం కూడా శివకేశవులు ఇద్దరికీ ఇష్టమైనదండి. 9, 10, 11, 12, 13, 14, 15, 16 పోసుకోవచ్చండి. ఈ విధంగా పోసుకుని మనం ఇలా ముక్కలు చేసుకుందామండి. ఇవి 3 అయినాయి చూసారా. ఈ విధంగా అలా 9 చేసుకోవాలి. మధ్యలో మనం కాడకు కూడా చేసుకోవాలి. చేసి చూపిస్తాను. ఇదిగోండి 9 అయినాయి చూసారా. 9 కన్నా ఎక్కువే పోసానండి. ఈ విధంగా మనం పోసుకోవాలి. పోసుకొని ఉంచుకొని మనం ఇప్పుడు దారానికి రెడీ చేసుకుందామండి. దానికి ప్లేట్ తీసుకొస్తాను. ఈ విధంగా మళ్ళీ దారాన్ని 9 రెడీ చేసుకుని మనం ఇదొక 9 పోగులు పోసుకుందామండి. ఎనిమిది, 9. ఈ 9కి ఇలాగా దారం తీసుకుని కొంచెం ఈ చివర్లో కట్టేసుకుందామండి. ఈ విధంగా మాల కట్టినట్టుగా ఇక్కడ ముడేసుకుందాము. అదేవిధంగా కింద కూడా ఇలా ఒక మాల కట్టినట్టుగా మనం కట్టేసుకుంటూ వెళ్ళిపోదామండి. మాల కట్టినట్టుగా ఈ విధంగా ముడేసుకుంటూ వెళ్ళిపోదాం ఈ దారానికి. చూసారు కదా.
ఇది మనం మారేడుదల అనుకున్న మహాకాడ అన్నమాట. అలా ఈ విధంగా మొత్తం కట్టేసుకుందామండి కాడంత బారు. ఇప్పుడు ఈ చివరి కూడా ఇంత అయితే బార్ ఎక్కువ అవుతుందేమో అని కొంచెం కట్ చేస్తున్నానండి, సరిపోతుంది. ఈ చివరి కూడా మెడ చేసుకుని కట్టుకున్నామంటే మనకి దారం అనేది పోదన్నమాట, అదే పత్తి విడిపోదు. ఈ విధంగా కట్టుకో. ఇవి కూడా 3 చొప్పున మనం కట్టుకుందామండి. 3 చొప్పున కట్టితే ఈ విధంగా అన్నమాట. ఇలా దళాలన్నీ ఈ 3 కూడా కట్టుకుందామండి, కట్టి చూపిస్తాను. చూసారు కదండి, ఇలాగే మనం 3 కూడా 3 దళాలని ఈ విధంగా కట్టుకోవాలండి. 2 చిన్నగా, ఒకటి కొంచెం బారుగా. ఈ విధంగా పెట్టుకొని ఇదొక దళం, ఇదొక దళం, అలా ఇంకొక దళం కూడా కట్టుకోవాలి. చూడండి, ఇలా 3 రెడీ చేసుకున్నాక ఈజీగానే ఉంటుందండి. దీన్ని ఇలా మనం ఇన్ కేస్ కట్టేసుకుందామండి. థర్డ్ కేసు మనం కాడ చేసుకున్నాం కదా, ఆ కాడకేసి ఇలా ముడేసుకోవాలి. మీ ఇష్టం, మామూలు దారంతో ఎలా ముడేసుకున్నా పర్లేదు, లేదంటే ఇలా మాల కట్టినట్టుగా ముడేసేసినా గట్టిగానే ఉంటుంది. చేతి మాల కట్టుకుంటాం కదా, ఆ విధంగా కూడా మనం ముడేసేసుకోవచ్చు. ఇది ఇక్కడికి ఇలాగా కట్ చేసుకోవాలి. అలాగే మళ్ళీ కింద ఇంకో మారేడు దళం పెట్టుకొని ఇది కూడా కట్టుకోవాలండి.
అలాగే ఈ విధంగా కూడా ఇంకొకటి ఇలా వేసుకుని మారేడు దళాన్ని కట్టేద్దామండి. ఇది ఇక్కడికి కట్ చేసేసుకుందాం. చూసారు కదండి, అర్థమైందా? ఇప్పుడు ఇదే విధంగా ఇక్కడ ఒక ఈ టాకా వేసేసుకుందాం. ఇలాగా మాల కట్టినట్టుగా వేసుకుంటే నిలబడుతుందండి ఇది. ఇది కూడా ఎక్కువ అయిందండి. నేను ఇది చాలదేమో అనుకున్నాను. ఇది మనం తాడు కట్టింది కూడా ఎక్కువ బారే వచ్చింది. ఎందుకంటే 3 దళాలే కదండి. మారేడు దళం, మహామారేడు దళం వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఈ రెండింటి మధ్యలోంచి ఒక్క టాకా వేసుకుంటే మనకి ఇది కూడా కదలకుండా ఉంటుందండి. ఇదే విధంగా చూసారా? బ్యాక్ సైడ్ కూడా కావాలంటే ఒకటి వేసుకోండి. రెడీ అయిపోయింది, చూసారు కదా? ఇదే మహామారేడు దళం మొత్తి. చూసారు కదా ఫ్రెండ్, ఇదేనమాట మహామారేడు దళం మొత్తి. 3 3 3 మహామారేడు దళం మొత్తి. మారేడు దళం ఎలా ఉంటుంది? 9 దళాలతో వస్తుందండి మహామారేడు దళం. ఆ 9 దళాలతో నేను ఇలాగా మీకు చేసి చూపించాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తే నచ్చకపోతే నచ్చిన కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చకపోయినా కామెంట్ పెట్టండి, ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో విశిష్టమైనది. ఓకేనా అండి? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ ఒత్తిని వెలిగించుకుని శివుని కృపకు పాత్రలు అవుదామండి. పరమేశ్వరుని కృప. ఓం నమః.